హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఐఏఎస్ అనేది చాలా కష్టం. దానికి ప్రిపేర్ అవ్వాలంటే దానికి చాలా పెద్ద ప్రొసీజ్ ఉంటుంది. తర్వాత దానికి ఎలా చేస్తే ఎంత టైం పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, దాని టైం మేనేజ్మెంట్ ఏంటి అనేది ఒక టైం టేబుల్ ప్రకారం మీరు చెప్తారంట కదా, ఆ టైం టేబుల్ ఏంటో ఒకసారి చెప్తారా? అంటే టైం టేబుల్ అనేది ఏంటంటే మనం డేని ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్నది. సాధారణంగా నేను ఏమంటానంటే ప్రీ లంచ్, పోస్ట్ లంచ్, ప్రీ డిన్నరు, పోస్ట్ డిన్నర్ అని పెట్టుకోమంటాను. అంటే మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక 4-5 గంటలు దొరుకుతుంది ఎవరికైనా. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 3-4 గంటలు దొరుకుతుంది. రాత్రి డిన్నర్కి ఒక ముందు 2-3 గంటలు దొరుకుతుంది. డిన్నర్ తర్వాత ఒక 2-3 గంటలు దొరుకుతుంది. సాధారణంగా హ్యూమన్ బీయింగ్ లక్షణాల్లో దీన్ని బేస్ చేసుకుని తమ యొక్క టైంని డివైజ్ చేసుకోమంటాను. మనకి ఎప్పుడు కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 3 కేటగిరీస్ ఉంటారు. ఒకటి ఏంటంటే ఐఏఎస్ కోసం మాత్రమే ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్, 2 హౌస్ వైఫ్స్, 3 ఏమో ఎంప్లాయీస్. సరే, కొంతమంది హౌస్ వైఫ్ అయి ఉండి ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టూడెంట్ డెడికేటెడ్గా 24 అవర్స్ దీని మీదే కూర్చున్న వాళ్ళు, నేను సాధారణంగా ఏమంటానంటే మార్నింగ్ 9 to 1 పెట్టుకోండి, రఫ్గా మాట్లాడుతున్నాను. 2 to 5 ఆర్ 6 పెట్టుకోండి. అంటే 1 to 2 లంచ్, 2 to 6 పెట్టుకోండి. తర్వాత మళ్ళీ 6 to 7 ఏదో ఒక ఈవినింగ్ వాక్ చేయండి. 7 to 9 పెట్టుకోండి. 9 to 9:30 డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 hours పెట్టుకోండి. ఇలా ఒక టైం టేబుల్ చెప్తాను. నేను ఆ టైం టేబుల్ని కావాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మా వాళ్ళని చూపించమని చెప్తాం. సో ఓవరాల్గా ఒక స్టూడెంట్ ఇంకే పని లేకుండా ఐఏఎస్ కోసం మాత్రమే ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, రోజుకి కాస్త అటు ఇటుగా 4+4 ఇంకెక్కువ, యాక్చువల్గా మినిమం 4+4 2+2 అంటే 12 గంటలు మినిమం దొరుకుతుంది. సరే, 12 గంటలు ఎవరు చదవగలరు కానీ అంత సీన్ లేదు ఉన్నంతలో. ఇప్పుడు ఒక స్టూడెంట్ తన జీవిత కాలంలో ఎంత టైంని ప్రీ లంచ్ ఏం చదవాలి, పోస్ట్ లంచ్ ఏం చదవాలి, ప్రీ డిన్నర్ ఏం చదవాలి, పోస్ట్ డిన్నర్ ఏం చదవాలి, ఇలా కేటగిరీ చేసుకుంటే ఒక హౌస్ వైఫ్కి వచ్చేసరికి ఇది కుదరదు. అంటే డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్గా టైం టేబుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. హౌస్ వైఫ్ వచ్చేసరికి ఏమవుతుంది, అసలు ఆమెకి అప్ టు 10 o'clock మ్యాక్సిమం మాట్లాడితే పనులే ఉంటాయి. ఈవినింగ్ 5 తర్వాత పనులే ఉంటాయి. అందులో హౌస్ వైఫ్ ఎప్పుడు కూడా 10 to 5 వినియోగించుకోగలగాలి. తర్వాత ఈవినింగ్ హస్బెండ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి 5 నుంచి 8 వరకు అనుకుంటే మళ్ళీ 8 నుంచి రాత్రి 11 వరకు వినియోగించుకోవాలి. తమకు దొరికిన పాసిబుల్ టైంలో వినియోగించుకోవాలి. ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వేరే ఉంటుంది. ఎంప్లాయీస్కి మార్నింగ్ 9 వరకు ఫ్రీ దొరుకుతుంది టైం, 6 to మ్యాక్సిమం 6 to 9 దొరుకుతుంది, రెడీ అయ్యే గ్యాప్ తప్ప. మళ్ళీ 9 to 5 10 to 5 ఆఫీస్ ఉంటుంది. మళ్ళీ ఆఫీస్ నుంచి చేసిన తర్వాత రాత్రి అంతా ఫ్రీ ఉంటుంది. సో ఇలా హౌస్ వైఫ్ అయితే ఒక టైం టేబుల్, అలాగే ఎంప్లాయీస్ అయితే ఒక టైం టేబుల్, స్టూడెంట్స్ అయితే ఒక టైం టేబుల్ అని మేము ఇస్తూ ఉంటాం. ఇది నేను డే 1 నుంచి నేను బై నేచర్ టైం టేబుల్ బ్యాచ్. నేను చాలా టైం అంటే టైము, పని అంటే పని, చదువు అంటే చదువు, ఇలా ఉంటాను. నేను ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది నాది. ఏ టైంలో ఏం చేయాలనేది క్లియర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రేపు ఏ పని చేస్తాను, రేపు ఉదాహరణ మీరు ర్యాండమ్గా రేపు మధ్యాహ్నం 1 గంటకి మీరు ఎక్కడ ఉంటారు అంటే నేను ఖచ్చితంగా ఏ వర్క్లో ఉంటానో చెప్పగలను. సో అందుకని నేను స్టూడెంట్స్ని కూడా టైం యూటిలైజేషన్లో టైం టేబుల్ అనేది కీలకం. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు, ఏ టైంలో చదవాలనుకుంటున్నావు అనేది నీకు తెలియకపోతే అప్పుడు నీకు ఇబ్బంది అయిపోతుంది. టైం టేబుల్ వేసుకొని వేస్ట్, వేసుకోకపోతే ఇంకా వేస్ట్, స్కిప్ చేయలేము.